స్పందించలేదంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండమని అందరూ ఒకటైనట్టే పోతుంది. ముఖ్యంగా ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడకపోవడం ఖచ్చితంగా ఇది సీఎం పేషి నుంచి జరిగిందనేటువంటిదే ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవాళ విత్తనాలు అడిగిన రైతులను లాఠీలతో కొట్టిస్తారు. మీరిచ్చిన మార్పులో భాగంగా దశాబ్ద కాలపు తీపి కబురు అది తెలంగాణ రైతాంగానికి. రైతులు చెమటోడ్చి పండించిన పంటల కమిషన్తో నడిచే తెలంగాణ పౌర సరఫరాల శాఖలో ఇలా వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడతారు. ఇది కూడా మీరు ఇచ్చేటువంటి దశాబ్దపు కాలపు ఇలా రైతులకు ఇచ్చేటువంటి బోనస్ ఇదేనా అని చెప్పి అడగదలుచుకున్నాను. ఇలా పౌర సరఫరాల సంస్థలో రైతుల కష్టార్జితం పండించిన పంట మీద మీరు చేసే దోపిడేనా రైతులకు మీరు ఇచ్చిన మాట బోనస్? ఒకటికి 2 సార్లు ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వెంటనే ఇవాళ రైస్ ఆర్డర్ బయటపెట్టినాం. రైస్ టెండర్ ఆర్డర్ ఇప్పటివరకు అధికారికంగా రద్దు చేయలేదు. ఇంకా సంప్రదింపులు లావాదేవీలు జరుగుతున్నట్టు ఇంకా వార్తలు వస్తూ ఉన్నాయి. రైస్ టెండర్ల బిడ్డర్స్ తోటి బ్లాక్ లిస్ట్లో ఒకసారి కాదు 4 దిక్కుల బ్లాక్ లిస్ట్ ఉన్న సంస్థల వివరాలు మీ ముందు పెట్టినాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండబడేటువంటి సంస్థలు కూడా కొన్ని ప్రైవేటు యాజమాన్యం కార్యాలయంలోనే బోర్డులు పెట్టి సంస్థలు పెట్టిళ్ళు. అందులో కేంద్రీయ బండారుతో పాటు నాకాఫ్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ మరి ప్రైవేటు ఆఫీసులలో కార్యాలయాలు జరిపి ఈ టెండర్ల కుంభకోణానికి పాల్పడ్డరు. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడుతూ ఉన్నది కదా. మరి మీ చేతుల్లో ఇలా అధికారం ఉన్నది, మీ చేతుల్లో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఉన్నాయి. ఇదంతా సమీక్షించే నియంత్రించే ఫుడ్ గ్రెయిన్స్ చట్టాలను అమలుపై నిత్యం సమీక్షించే సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం కదా. మీరు ఇప్పటివరకు చర్యలు తీసుకునే విషయం నుంచి మీరు పక్కకుండి ఆరోపణలకే పరిమితం కావడం కరెక్ట్ కాదు. టెండర్లో పాల్గొన్న 4 సంస్థల్లో 2 సంస్థలు కేంద్ర ప్రభుత్వ సమీక్షించే మీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలే ఉన్నాయి. అవి ప్రైవేటు వ్యాపారస్తులతో కుమ్మకిట్లయినాయి. ఆ సంస్థలలో కూడా డబ్బులు ఎట్లా పోతున్నాయి అకౌంట్లకి. భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడాలి. ఇవాళ మా పార్టీ తరఫున మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ఈ కుంభకోణాలకు సంబంధించిన అన్ని వివరాలు ప్రజల ముందు పెట్టారు. మరి కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి గారికి తీరికలేదా? ఒక్కనాడైనా పల్లెత్తి మాట మాట్లాడు మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కానీ కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి గారు కానీ